లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం వెంటనే మనకి కలగాలి అంటే లక్ష్మీదేవిని మనం ఎలా పూజించాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. సంవత్సరంలో వచ్చేటువంటి 12 నెలలలో శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి. ఎందుకంటే విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం, తన భర్త నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి. మరి ఈ మాసంలో లక్ష్మీదేవిని మనం ఎలా పూజిస్తే మనం వెంటనే అనుగ్రహిస్తుంది, లక్ష్మీదేవి ఎలా పుట్టిందో తెలుసుకుని లక్ష్మీదేవి పుట్టుకను బట్టి మనం లక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే వెంటనే మన ఇంటిలోనికి ప్రవేశించి ఇంట్లో కూర్చొని ఆనంద తాండవం చేస్తూ మిమ్మల్ని అనుగ్రహించి అష్టలక్ష్మి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందండి. లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రకంగా పుట్టింది అని చెప్పి పద్మపురాణంలో చెప్పబడింది. ఇప్పుడు మనకి వైవస్వత మన్వంతరం నడుస్తూ ఉందండి. అంటే దీనిలో లక్ష్మీదేవి మనకి ఎలా పుట్టింది అంటే పాల సముద్రం నుంచి ఏనుగులు తొండంతో నీటిని తీసుకొని లక్ష్మీదేవిని అభిషేకిస్తూ ఉంటే లక్ష్మీదేవి అలా ఆవిర్భవించిందని చెప్పి పద్మపురాణంలో చెప్పబడింది. ఈ మన్వంతరంలో లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఏనుగుల తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తుంటే పుట్టింది కాబట్టి ఆ రూపంలో లక్ష్మీదేవి ఫోటోని శ్రావణ మాసంలో ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మం పైభాగంలో లోపల వైపు ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని గజలక్ష్మీదేవి ఫోటో అంటారండి. శ్రావణ మాసం రాగానే ఏ ఇంటిలో అయితే గజలక్ష్మీదేవి ఫోటో గుమ్మం పైభాగాన లోపల వైపు పెట్టుకుంటారో వారి ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి వచ్చి ఆనంద తాండవం చేస్తుంది. అంతేకాదు మీ ఇంటిలో బీరువాకి గజలక్ష్మీదేవి రూపును అతికించుకోవాలండి. అంటే ఏనుగుల తొండంతో నీళ్ళు తీసుకుని లక్ష్మీదేవిని అభిషేకిస్తున్నటువంటిది మనం బీరువాకు కనుక అతికించుకున్నట్లయితే బీరువాలో స్థిరలక్ష్మి ఉంటుంది, డబ్బు ఖర్చు కాదు, ఆదాయ మార్గం కలుగుతుంది. అలానే లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రకంగా ఆవిర్భవించిందని పురాణంలో చెప్పబడింది. స్వారోషిత అనేటువంటి మన్వంలో లక్ష్మీదేవి అగ్ని నుంచి పుట్టిందండి. అగ్ని నుంచి లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే శ్రావణ మాసంలో ప్రతిరోజు ఆగ్నేయ దీపాన్ని పెట్టాల్సి ఉంటుంది. మీ ఇంటిలో హాల్లో కానీ ఏ గదిలో అయినా సరే ఆగ్నేయ మూల ఒక దీపాన్ని వెలిగేలా శ్రావణ మాసంలో చూసుకోండి. కనీసం 1 గంట సేపు అయినా సరే వెలిగేలా చూసుకోండి. ఏ ఇంటిలో అయినా సరే శ్రావణ మాసంలో ప్రతిరోజు కనీసం గంట సేపు ఆగ్నేయ మూల దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో ధనలక్ష్మి ఆనంద తాండవం చేస్తుందండి. అలానే లక్ష్మీదేవి సాక్షువ అనేటువంటి మన్వంతరంలో పద్మం నుంచి ఉద్భవించింది అని పద్మ పురాణంలో చెప్పబడింది. లక్ష్మీదేవి పద్మం నుంచి పుట్టింది కాబట్టి శ్రావణ మాసంలో ఎవరైనా సరే లక్ష్మీదేవి ఫోటోకి పద్మ పుష్పాలతో పూజ చేయాలి. ఎక్కువ పద్మపుష్పాలు దొరకకపోయినా కనీసం ఒక్క పద్మపుష్పం అయినా సరే దొరికిన లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి ఓం పద్మప్రియాయ నమః అని 21 సార్లు చదువుకోవాలండి. స్థిరంగా లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అదేవిధంగా లక్ష్మీదేవి ఔత్తమ అనేటువంటి మన్వంతరంలో నీటి నుంచి పుట్టిందని పద్మపురాణంలో చెప్పబడింది. అందువలన లక్ష్మీదేవి నీటి నుంచి పుట్టింది అంటే నీళ్ళంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎవరింటిలో అయినా సరే లక్ష్మీదేవి విగ్రహం ఉంటే శ్రావణ మాసంలో రోజు ఆ విగ్రహానికి నీటితో అభిషేకం చేయాలండి. అందులోనూ లక్ష్మీదేవికి వట్టి వేరంటే చాలా ఇష్టం అండి. మనకి వట్టి వేరని దొరుకుతుంది. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఆ వట్టి వేరు కొంత నీటిలో కలిపి శ్రావణ మాసంలో ఆ వట్టి వేరు కలిపిన నీటిలో లక్ష్మీదేవి విగ్రహం పైన పోయండి. మీ ఇంటిలో కనకవర్షం కురిపిస్తుంది. అలానే లక్ష్మీదేవి రైవత అనేటువంటి మన్వంతరంలో మారేడు చెట్టు నుంచి పుట్టిందని చెప్పి పద్మ పురాణంలో చెప్పబడింది. చాలా సంవత్సరాలు లక్ష్మీదేవి మారేడు చెట్టు కింద తపస్సు చేసి మారేడు చెట్టు రూపంలోనికి మారిపోయింది. తర్వాత మారేడు చెట్టు నుంచి లక్ష్మీదేవి పుట్టిందని రైవంతర మన్వంతరంలో చెప్పబడింది. మారేడు చెట్టు నుంచి లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి శ్రావణ మాసంలో మారేడు దళాలు తీసుకుని వాటికి గంధాలు రాసి గంధం రాసిన మారేడు దళాలు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి ఓం బిల్వ నిలయాయ నమః అని 21 సార్లు చదవండి. తరతరాలకు తరగని పాస్తులు మీకు లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అంటే లక్ష్మీదేవి ఏ విధంగా పుట్టిందో తెలుసుకుని దాన్ని బట్టి పూజించినటువంటి వారిలో
లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది. ఆ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది. కాబట్టి ఏ మన్వంతరంలో లక్ష్మీదేవి ఎలా పట్టిందో తెలుసుకుని దాన్ని బట్టి పూజ చేయండి. ఈ విధి విధానాలను పాటించండి. తిరుగులేని విధంగా లక్ష్మీ కటాక్షానికి పాత్రలు కండి. ఎదుటి వాళ్ళు మీ పైన పని చేయకుండా ఉండాలి అంటే వేప నూనెకు సంబంధించిన ఎలాంటి శక్తివంతమైనటువంటి పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. జీవితంలో పైకి ఎదుగుతున్నప్పుడు ఎదుటివారు ఈర్ష్య అసూయ చెందుతూ ఉంటారు. మనల్ని చూసి ఏడుస్తూ ఉంటారు. అలాంటప్పుడు వారి దిష్టి మన మీద పనిచేస్తూ ఉంటుందండి. ఇలా ఎదుటివారి ఏడుపులు ఈర్ష్య అసూయ మన మీద పని చేయకుండా ఉండడానికి ఈ వేప నూనెకి సంబంధించిన శక్తివంతమైనటువంటి పరిహారాలు చెప్పారండి. వేప నూనె పరిహారం ఏమిటండి అంటే, ఎప్పుడైనా సరే అమావాస్య రోజున కాళిక అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆలయంలో వేప నూనె దీపం వెలిగించాలి. అప్పుడు ఎదుటివారి ఏడుపులు మీ మీద పనిచేయవు. మీకు దగ్గరలో కాళికా అమ్మవారి ఆలయం లేకపోతే దుర్గాదేవి, చండి, లలిత అమ్మవారు ఇలా ఎవరైనా సరే ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో అమావాస్య రోజు వేప నూనె దీపం పెట్టాలి. లేదా ఆదివారం రోజు వేప నూనె దీపం పెట్టాలి. లక్ష్మీ సరస్వతి కాకుండా ఉగ్ర రూపంలో ఉన్న ఏ అమ్మవారి టెంపుల్లో అయినా సరే ఆదివారం కానీ అమావాస్య కానీ వేప నూనె దీపం పెడితే ఎదుటివారి ఏడుపులు మీ మీద పనిచేయవు. అదేవిధంగా దేవాలయానికి వెళ్ళడం వీలు కాకపోతే ఇంట్లో అయినా సరే మనం దీపం పెట్టేటప్పుడు పూజా మందిరంలో నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టి అందులో 4 చుక్కల వేప నూనెను వేయండి. సరిగ్గా 4 చుక్కల వేప నూనె ఇంట్లో దీపారాధన చేశాక వేసినట్లయితే మనకి ఎదుటివారు ఎంత ఈర్ష్య అసూయ మీ మీద ప్రదర్శించినా సరే అండి, ఎదుటివారు ఎంత ఏడ్చినా ఎంత దిష్టి పెట్టినా సరే అవన్నీ కూడా మీ మీద ఎలాంటి ప్రభావము కలిగింప చేయవని చెప్పబడిందండి. మీరు సాయంత్రం సమయంలో సంధ్యాదీపాన్ని పెట్టేటప్పుడు కూడా ప్రమిదలో నువ్వుల నూనె పోసి అందులో ఒక 4 వేప నూనె చుక్కలు వేసి దీపాన్ని పెట్టండి. అలా చేస్తే కూడా చుట్టుపక్కల వారి ఏడుపు మీ మీద పనిచేయదని చెప్పి పరిహార శాస్త్రంలో చెప్తారండి. ఎదుటివారి ఏడుపు పని చేయకుండా ఉండాలి అంటే వీలైనప్పుడల్లా శివలింగానికి నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేయండి. లేక దానిమ్మ గింజల రసంతో అభిషేకాన్ని చేయండి. మీరు టెంపుల్కి వెళ్తే టెంపుల్లో నేరేడు పళ్ళ రసము, దానిమ్మ గింజల రసంతో అభిషేకం చేసుకోవచ్చు. ఇంట్లో ఉంటే స్ఫటిక శివలింగం ఉన్నా, పాదరస శివలింగం ఉన్నా, నర్మద మానలింగం ఉన్నా, ఏది ఉన్నా సరే అండి, ఖచ్చితంగా నెలకు ఒక్కసారైనా సరే నేరేడు పండ్ల రసంతో కానీ దానిమ్మ గింజల రసంతో కానీ అభిషేకాలు చేయండి. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఏడ్చినా సరే అది మీ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించదు. అలానే ఎదుటివారి ఏడుపులు ఈర్ష్య అసూయలు మీ మీద పనిచేయకుండా ఉండాలి అంటే, మీరు ఇంకా అభివృద్ధి సాధించాలి అంటే కూడా ఎప్పుడైనా సరే ఉదయం పూట విష్ణు సంబంధమైనటువంటి ఆలయంలో రాముడు, కృష్ణుడు, లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైనటువంటి ఆలయంలో పెరుగుతో కానీ మజ్జిగతో కానీ తయారు చేయబడిన పదార్థాలను పంచిపెట్టాలి. అంటే దద్దోజనం. అలాంటి పదార్థాలు దేవాలయంలో ఉదయం పూట విష్ణు సంబంధమైనటువంటి ఆలయంలో భక్తులకు పంచిపెడితే ఎదుటివారి ఏడుపులు మీ మీద పనిచేయవు. అలానే మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ పై భాగంలో కనుదిష్టి గణపతి ఫోటో ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలండి. కనుదిష్టి గణపతి ఫోటో ఉంటే ఎదుటివారు ఎంత ఈర్ష్యపడ్డా అది మన మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపచేయదు. అలానే ఇంట్లో కూడా హాల్లో దుర్గాదేవి సింహం మీద కూర్చుని ఉన్నటువంటి ఫోటో ఏర్పాటు చూసుకొని రోజు పని మీద వెళ్ళేటప్పుడు నమస్కారం చేసుకుని వెళ్ళండి. అప్పుడు మంది ఏడుపు మీ మీద ఎలాంటి ప్రభావం లేకుండా చేస్తుంది. అయితే దుర్గాదేవి ఉగ్ర రూపంలో ఉన్న ఫోటో పూజ గదిలో మాత్రం ఉంచకండి. పూజ గదిలో ఉంచితే రోజు మహా నైవేద్యాలు పెట్టాల్సి వస్తుంది, మడితో నైవేద్యాలు పెట్టాల్సి వస్తుంది. అందువల్ల దుర్గాదేవి ఉగ్ర రూపంలో ఉన్నటువంటి ఫోటో పూజ గదిలో మాత్రం అస్సలు పెట్టకూడదు. మీ హాల్లో పెట్టుకోవచ్చు. హాల్లో సింహం మీద ఉన్నటువంటి దుర్గాదేవి ఫోటో పెట్టుకుని రోజు నమస్కారం చేసుకుని వెళ్ళినట్లయితే ఎదుటి వాళ్ళ ఈర్ష్య అసూయ ఎదుటివారి దిష్టి వారి ఏడుపులు మీ మీద ఎలాంటి ప్రభావం చూపించవు. అందువల్ల పరిహారాలను పాటించండి. ప్రధానంగా దీపంలో 4 వేప నూనె చుక్కలను వేసి దీపాన్ని పెట్టండి. దాని ద్వారా అందరి ఏడుపులు అనేవి పోగొట్టుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.